అన్ని విషయాలను సమగ్రంగా అందించగలిగింది వేదం మాత్రమే. లోకంలో ప్రసిద్ధి కొన్నింటికి కొన్ని కారణాల వల్ల కలుగుతుంది. అన్నింటికీ అన్ని రకాలైన ప్రాచుర్యం ఏర్పడదు. ఒక్కో దానికి దానిలో ఉన్న గుణాలను బట్టి విలువ అనేది ఏర్పడుతుంది. వ్యాపించిన దానిలో ఆకాశాన్ని మించింది లేదు కనుక దానికి ప్రసిద్ధి అలా ఏర్పడుతుంది. మామిడి పండు దాని రుచిని బట్టి గొప్పతనం, సింహానికి దాని పరాక్రమాన్ని బట్టి గొప్పతనం, వర్ణ సౌందర్యాన్ని బట్టి నెమలికి గొప్పతనం. అలాగే ఒక వ్యక్తిలో ఉండే యోగ్యతలను బట్టి ఆ వ్యక్తికి గొప్పతనం. మనిషికి తెలివి ప్రధానం. తెలుసుకోవటానికి ఎక్కువగా స్పష్టంగా విషయాలని అందివ్వగలిగితే ఆ గ్రంథానికి గొప్పతనం. అలా మానవ విలువలని తెలపటంలో రామాయణం ఒక గొప్ప గ్రంథం. మనిషికి కావాల్సిన అన్ని విషయాలని సమగ్రంగా అందించగలిగింది ఏదైనా ఉందా అనేది తెలుసుకుందాం. ఈ భూమి మీద జీవించి ఉన్న మనుషులు, జంతువులు, పక్షులు, క్రిమికీటాదులు మరియు నదీ పర్వతాలు ఎన్నెన్ని రకరకాలున్నాయో వాటిని గురించి చెప్పగలగాలి. ఈ భూమి మీదే కాదు, ఆకాశంలో కనిపించే గ్రహాలు, నక్షత్రాలు, తారకలు వంటి వాటి గురించి కూడా వివరించగలిగి ఉంటే అది మనకు ఆదరణీయం. వీటన్నింటి స్థితిని గురించి, గతిని గురించి, ఆవిర్భావాన్ని గురించి, తిరోభవాన్ని గురించి ఏ రకమైన విషయాల్ని తెలుసుకోవాలని మనిషికి జిజ్ఞాస ఏర్పడుతుందో అటువంటి కోరికలన్నింటినీ తెలియజేయగలిగింది ఏదైనా ఉంటే దానిని మనం అన్నిటికంటే ఉత్తమమైందిగా అంటాం. తెలుసుకోవాల్సిన అన్నింటినీ సమగ్రంగా ఇవ్వగలిగితే దానికి మనం అగ్రస్థానాన్ని ఇస్తాం. కేవలం ఒక ప్రాంతపు వారికే కాదు, అన్ని ప్రాంతాల వారికి, అన్ని దేశాల వారికి విషయాన్ని ఇవ్వగలిగి ఉండాలి. ఏది మనిషికి ఆచరించదగింది, ఏది తగదు, వీటి వల్ల కలిగే ఫలితాన్ని కూడా స్పష్టం చేయగలగాలి. జన్మించినంత వరకే కాదు, జీవితం చాలించిన తర్వాత ఎలా ఉంటుంది, ఈ జీవరాశి ఏర్పడక ముందు వాటి ఉనికి ఎలా ఉంటుంది, ఇంతటి ప్రపంచం ఎందుకు ఏర్పడింది, ఇలాంటి విషయాలను కూడా తెలుపగలిగితే అది మనకు ప్రమాణమవుతుంది. వీటిపై అనేక మంది వారి వారి అనుభవాలను బట్టి సమాధానాలు చెబుతూ లోకంలో రకరకాల మతాలని స్థాపించారు. మనలో ఏర్పడే రకరకాలైన సంశయాలని తెలుసుకోవాలని జిజ్ఞాసలని తీర్చగలిగేదే వేదం ఒక్కటే. అందుకే దాన్ని మన పెద్దలు ప్రమాణము అని చెప్పారు. అందుకే వేదం ఆదరణీయమైనదే కాదు, ఆరాధించదగిందని స్వీకరించారు. అది మనకు చేసినటువంటి ఉపదేశాన్ని స్వీకరించి సంచరించాలి అని నిర్ణయం తీసుకున్నారు మన పెద్దలు. వేదాల్లో కేవలం మనిషిని గురించి మాత్రమే కాదు, చైతన్యాలని అంటే చైతన్యం కల జీవరాశిని, అచేతనాలని అంటే చైతన్యం లేనటువంటి వాటిని రెంటిని నియంత్రించగలిగిన శక్తితత్వమైన దైవాన్ని గురించి కూడా వివరించింది. వేద శబ్దేవ్యః ఏవః అదో దేవదీనాం చకార సహ. అసలు ఈ సృష్టికంతటికీ కారణం వేద శబ్దరాశి మాత్రమే అని మనకు తెలుస్తుంది. ఇంత ప్రపంచాన్ని సృష్టి ప్రళయం కావిస్తూ చేతనులనే జీవరాశికి స్వరూపాన్ని కల్పించి తద్వారా సుఖాన్ని కలిగించేందుకే ఆ జగత్కారణ తత్వం సృష్టి ప్రళయాలను చేస్తుంది. జీవరాశిని దేవ, నర, తిర్యక్ అలాగే స్థావరాలుగా ప్రపంచాన్ని తీర్చిదిద్దుతుంది. అందుకే ఇతర గ్రంథాలు ప్రాదేశికాలైతే వేదం విశ్వవ్యాప్తమైన అన్నింటిని గురించి కనుక బాగుపడగోరిన ఎవ్వరికైనా మార్గనిర్దేశం చేయగలిగిన ఏకైక ప్రమాణం వేదం. దాన్ని అనుసరించటం బుద్ధిమంతుడి లక్షణం.